ప్రవక్త స్వస్థలమైన జెఫర్సన్విల్, ఇండియానా నుండి శుభోదయం. ప్రియమైన ఓటం లేని దేవుని సైన్యమా, తండ్రి ఎన్నుకొని మరియు తనను గూర్చిన నిజ ప్రత్యక్షతను అనుగ్రహించిన వారము మనమే. ఆయన యొక్క ఒకే ఒక్క నిజమైన సంఘమై ఉన్నాము. ఆయన యొక్క గొప్ప కార్యములను చేయుటకు ఆయన ఎన్నుకున్న వారమై ఉన్నాము. ఏలయనగా ఆయన ఆత్మ ద్వారా మనము సాతానుడి యొక్క క్రీస్తు విరోధి ఆత్మను వివేచించి మరియు దానిని ఎదుర్కోగలము. వాడు మన ఎదుట శక్తి లేని వాడై ఉన్నాడు, ఎందుకనగా మనము ఆయన యొక్క ఓటము లేని సైన్యమై ఉన్నాము. సాతానుడి ప్రత్యక్షత అంతటినీ ద్వేషిస్తాడు, కానీ మనము దానిని ప్రేమిస్తాము. ఏలయనగా మనము ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యమును ప్రేమించు వారమై ఉన్నాము. మన జీవితములో ఆయన యొక్క అసలైన ప్రత్యక్షతను కలిగి ఉండగా పాతాళ లోక ద్వారములు మన ఎదుట నిలువనేరవు. శత్రువుపై మనము జయము పొందుతాము. ప్రతి దెయ్యము మన పాదముల క్రిందనున్నది. మనము ఆయన యొక్క వాక్యమై ఉన్నాము గనుక మనము ఆయనతో ఒకటై ఉండి మరియు వాక్యమును పలుకుగలవారమై ఉన్నాము. మనము 7 సంఘకాలములను అధ్యయనం చేస్తూ మరియు వాటిని వినవల్లని ప్రభువు నా హృదయములో పెట్టాడు. మనలో ప్రతి ఒక్కరికి ఇవి ముఖ్యమైన వారములుగా ఉండబోచున్నవి. ఆయన యొక్క జయించు శక్తి ద్వారా ముందెన్నడూ లేని విధంగా ఆయన మనకు ఆయన యొక్క వాక్యమును బయలుపరుస్తూ ఉంటాడు. ఇప్పుడు సమయమైనది, ఇప్పుడు తగిన ఋతువై ఉన్నది. ప్రత్యక్షత వల్ల మనకు ఉత్తేజమునిచ్చుట ద్వారా ఆయన మనల్ని పురుగొల్పుతుంటాడు, మనల్ని ప్రోత్సహిస్తుంటాడు మరియు అది మన అంతరాత్మను రగుల్చుతుంది. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ఒక ప్రవచనాత్మకమైన పుస్తకమై ఉన్నది. అది ప్రవచనాత్మకమైన వాటిని చూడగల దృష్టిని కలిగి ఉన్న ఒక ప్రత్యేకమైన తరగతి ప్రజలకు, అనగా మనకు, ఆయన వధువుకు మాత్రమే అర్థమవుతుంది. మనకు సహజాతీతమైన సూచనలను ఇస్తున్నట్టు ఆయన యొక్క ఎన్నుకోబడిన దూత అయిన వర్తమానికుడు ద్వారా వస్తున్న దేవుని యొక్క స్వరమును మీరు వింటున్నారని మరియు చదువుతున్నారని ఎరుగుటకు నిజమైన ప్రత్యక్షత అవసరమై ఉన్నది. అన్ని కాలములలోని క్రైస్తవుల విషయమై అది యోహానుకి ఇవ్వబడిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షమై ఉన్నది. బైబిల్ గ్రంథమంతట్లో యేసు స్వయంగా తానే వ్యక్తిగతంగా ఒక లేఖకుడికి ప్రత్యక్షమై రాయించిన ఏకైక పుస్తకము ఇదే అయి ఉన్నది. ప్రకటన 1:1-2 యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించును. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చును. ప్రకటన గ్రంథం అనేది స్వయంగా దేవుని చేత రాయబడినటువంటి దేవుని యొక్క స్వంత తలంపులై ఉన్నవి. అయితే ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి మరియు తన దాసుడైన యోహానుకు దానిని సూచించాడు. యోహానుకు దాని అర్థము తెలియదు. అతడు కేవలం తాను చూసిన దానిని మరియు వినిన దానిని రాశాడు. అయితే ఈనాడు ఈ గొప్ప ప్రత్యక్షతను ఆయన యొక్క వధువునకు బయలుపరచడానికి దేవుడు తన యొక్క బలిష్ఠుడైన దూతను భూమి మీదకి పంపించాడు. తద్వారా మనము సంఘకాలంలన్నిట్లో ఏమి జరిగినదో చదివి మరియు వినగలుగుటకై ఉన్నది. ప్రతి కాలంలోనూ వాక్యమునకు నమ్మకంగాను మరియు విశ్వసనీయముగాను నిలిచి ఉన్న ఆయన యొక్క చిన్న గుంపును మనము చూడగలము. దేవుడు తన దూత ద్వారా మాట్లాడి మరియు ఈ అంత్యదినములలో ఆయన యొక్క 7వ సంఘకాల వర్తమానకుని స్వరము పలుకుటను ప్రారంభించినప్పుడు ఆయన పౌలుకు బయలుపరిచినట్లే దేవుని యొక్క మర్మములను బయలుపరుస్తాడని చెప్పాడు. ఆ ప్రవక్తను తన స్వంత నామమందు స్వీకరించువారు ఆ ప్రవక్త పరిచర్య యొక్క ఫలమును పొందుకుంటారు. మహిమ, మనము ఆ ప్రవక్తను తన స్వంత నామందు స్వీకరించి లేను నొక్కే దేవుని వధువై ఉన్నాము మరియు మనము దాని యొక్క లాభమును పొందుచున్నాము. అది తన వధువుతో మాట్లాడుచు మరియు ఆమె నడిపించుచున్న దేవుని యొక్క స్వరమై ఉన్నదని మనం నమ్ముచున్నాము. ఓ సంగమా, ఈ రానున్న వారములలో మనము ఏమి చదువుచు మరియు ఏమి వినబోచున్నాము కదా. ఆయనకైతే మనము శుద్ధ సువర్ణముతో పోలిన వారమై ఉన్నాము. ఆయన ఏమై ఉన్నాడో మనము అదే అయి ఉన్నాము. మనము ఆయన యొక్క నిజమైన ద్రాక్షావళి అయి ఉన్నాము.
మనము జయించి ఉన్నాము. మనము పరిపూర్ణులుగా చేయబడ్డాము, స్థిరపరచబడ్డాము, బలపరచబడ్డాము. ఆయన యొక్క ఎన్నికైన ప్రేమ ద్వారా ఏర్పరచుకొనబడ్డాము. దేనికి భయపడవలసిన అవసరం లేదు. మనము వర్తమానికుడిని మరియు ఆయన యొక్క వర్తమానమును విని మరియు దానిని తీసుకుని మరియు దానిని జీవించే గుంపు అయి ఉన్నాము. ప్రతి వారము మనము ఇట్లు చెప్తుంటాము. దారిలో ఆయన మనతో మాట్లాడి మరియు ఆయన యొక్క వాక్యమును మనకు బయలుపరుస్తుండగా మన హృదయంలో మనలో మనలేదా? మీరు ఆయన పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును అనుభూతి చెందగోరుచున్నట్లా, దేవుని వాక్యమును గూర్చి మరింత ప్రత్యక్షతను పొందగోరుచున్నట్లా మరియు కుమారుని యొక్క సన్నిధిలో కూర్చొని మరియు పరిపక్వం అవ్వగోరుచున్నట్లా మరియు ఎత్తబడి విశ్వాసమును పొందగోరుచున్నట్లా, ఆదివారం జెఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12 గంటల సమయమప్పుడు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత 60-1204 M పై మేము మా యొక్క గొప్ప అధ్యయనమును ప్రారంభిస్తుండగా వచ్చి మాతో చేరండి. సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. సంఘకాలముల పుస్తకము నుండి ప్రతి ఆదివారము మనము వినినట్టి అధ్యాయమును ఆ వారంలో మీరు వినవలనని లేదా చదవాలని ప్రోత్సహించుటకు నేను ఇష్టపడుచున్నాను. ఇది బ్రెన్హామ్ టాబర్నికల్ నుండి వచ్చిన లేఖను ముగించింది. www.brenhamtabernacle.org మరియు విదేశీ భాషలో పూర్తి సహకారంతో www.svfellowship.info లో చూడగలరు. మీకు సమీపంలోని వాయిస్ ఆఫ్ గాడ్ రికార్డింగ్స్ ఆఫీస్ నుండి 7 సంఘకాలంలో వివరణ పుస్తకం యొక్క మీ స్వంత కాపీని ఆర్డర్ చేయండి. తదుపరి సమయం వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక మరియు షలోం.